తెలంగాణ ఇంటర్ బోర్డుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోర్డు మార్కుల జాబితాను సీబీఎస్ఈకి పంపించడంలో ఆలస్యం చేయడం వల్లే తమ పిల్లలు నష్టపోయారని అధికారులపై చర్యలు తీసుకోవాలంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. అధికారుల తీరు నిరసిస్తూ ధర్నాకు దిగారు తల్లిదండ్రులు. తక్షణమే తమ పిల్లలకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనకు సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సోమయ్య అందిస్తారు. సోమయ్య, ఇంటర్ బోర్డు ముందు విద్యార్థుల తల్లిదండ్రుల వాదనలేంటి? స్వాతి, నిన్న జేఈ మెయిన్స్ లో ర్యాంకులు ప్రకటించారు. అయితే తెలంగాణలో కొంతమంది విద్యార్థులకు ర్యాంకులు జేఈ మెయిన్స్ లో ప్రకటించలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు నిన్న సచివాలయంలో, అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర ధర్నా నిర్వహించారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఉదయం 9 గంటల నుంచి ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే 950, 960 ఇంటర్మీడియట్ లో మార్కులు వచ్చినప్పటికీ కూడా జేఈ మెయిన్స్ లో వాళ్లకు ర్యాంకులు రాకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ ఇంటర్ బోర్డు చేసినటువంటి తప్పిదం వల్లే విద్యార్థులకు ర్యాంకులు జేఈ మెయిన్స్ లో రాలేదని చెప్పి వాళ్ళు నిన్నటి నుంచి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే సహజంగా జేఈ మెయిన్స్ ర్యాంకులు ప్రకటించే విధానంలో 60% జేఈ మెయిన్స్ లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా వెయిటేజ్ ఉంటుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ లో 40 వచ్చినటువంటి మార్కుల ఆధారంగా 40% వెయిటేజ్ ఇస్తూ ఉంటారు. అయితే ఇంటర్మీడియట్ మార్కులను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సీబీఎస్ఈకి పంపకపోవడం వల్లే విద్యార్థులకు జేఈ మెయిన్స్ లో ర్యాంకులు రాలేదని చెప్పి ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఉదయం నుంచి ఆందోళన నిర్వహిస్తున్నారు. తమ విద్యార్థులకు కనుక ర్యాంకులు ప్రకటించే వరకు కూడా తమ ఆందోళన కొనసాగుతుందని చెప్పి స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఈ నెల 5న వచ్చే నెల 5న చివరి తేదీ కావడంతో మొత్తంగా మీద విద్యార్థుల తల్లిదండ్రులు చాలా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు చేసినటువంటి తప్పిదాన్ని గ్రహించినటువంటి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు, అదే కమిషనర్, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ రోజు ఉదయం ఢిల్లీకి వెళ్లారు. సిబిఎస్ఈ తో పాటు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే జాతీయ స్థాయిలో నిర్వహించినటువంటి పరీక్ష, అదేవిధంగా జాతీయ విద్యా సంస్థలు ఎన్ఐటి, అదేవిధంగా IIIT లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు కావడంతో కొంత ఇబ్బందికర వాతావరణం నెలకొంది. ఎందుకంటే ర్యాంకులు సవరించాల్సి వస్తే కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు, ఓవరాల్ గా ఇండియా వైజ్ గా ఉన్నటువంటి అందరి విద్యార్థుల ర్యాంకులు సవరించాల్సి ఉంటుంది. ఇది సాధ్యాసాధ్యాలు ఎంత మేరకు అన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఉదయం నుంచి మాత్రం విద్యార్థుల తల్లిదండ్రులు, అదేవిధంగా విద్యార్థులు కూడా పూర్తిగా ఇంటర్మీడియట్ బోర్డులో ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ సోమయ్య.